దేవుని మాట కార్యక్రమానికి ప్రతి ఒక్కరిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నానండి. దేవుని పెట్ట ప్రతి ఒక్కరికి వందనాలు. నీ పరిస్థితిని బట్టి నీవు దేవుణ్ణి అడుగుతూ ఉన్నావేమో, ఏంటి నా జీవితంలో ఎందుకు ఇలా జరుగుతుంది అని. అయితే దేవుడు చెప్తా ఉన్నారు, నీ అవమానము నీ ఘనతకు వేదికగా మారబోతుంది అని దేవుడు సెలవిస్తా ఉన్నారు. ఎవరైతే నిన్ను నిందించారో, అవమానించారో, నిన్ను బాధ పెట్టారో, నిన్ను చిన్న చూపు చూస్తూ ఉన్నారో, వారి ఎదుటనే దేవుడు నిన్ను గొప్పగా నిలవబెట్టబోతూ ఉన్నారు. దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యము చేయడానికి, అంతేకాని ఇది యాదృచ్ఛికంగా జరిగినది కాదు, కానీ దేవుని యొక్క ప్రణాళిక. ఎందుకంటే నీ అవమానము ఎంత ఉందో అంతకు రెట్టింపుగా దేవుడు నిన్ను ఘనపరచడానికి, చీకటి తర్వాత వెలుగు వచ్చినట్లే మన అవమానము తర్వాత రెట్టింపు ఘనత దేవుడు తప్పకుండా మన జీవితంలో ఆయన అనుగ్రహించబోతూ ఉన్నారు. అయితే ఈరోజు దేవుడు మన కొరకు సిద్ధపరిచిన ఆయన శ్రేష్టమైన వాగ్దానం చూద్దామండి. యెషయా 61వ అధ్యాయము 7వ వచనము. నీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు, నిందకు ప్రతిగా తాము పొందిన భాగము అనుభవించి వారు సంతోషిందురు. వారు తమ దేశములో రెట్టింపు భాగమునకు కర్తలగుదురు, నిత్యానందము వారికి కలుగును. ఆమేన్. దేవుడి రోజు మనతో మాట్లాడుతున్న మంచి మాట, నీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు. ఆమేన్. ఏం చెప్తున్నారండి దేవుడు? నీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు. నువ్వు ఏ విషయంలో ఈరోజు అవమానపరచబడుతున్నావు? నీ దగ్గర డబ్బు లేదనా, లేదంటే పలుకుబడి లేదనా, ఉద్యోగం లేదనా, వ్యాపారం లేదనా, నీ చేతులు కష్టార్జితము ఆశీర్వాదకరముగా లేదనా, నీకు సొంత ఇల్లు లేదనా, లేదంటే నీ బిడ్డల భవిష్యత్తు సరిగా లేదనా, నీకు గర్భఫలము లేదనా, నీ వ్యాపారము సరిగా లేదనా, దేనిని చూసి ఈరోజు నిన్ను అవమానపరుస్తున్నారో, నువ్వు ఎంత అవమానపడుతున్నావో దానికి ప్రతిగా, ఎంత అవమానపడుతున్నావో దానికి ప్రతిగా దేవుడు రెట్టింపు ఘనతనివ్వబోతున్నారండి. కాబట్టి ఈరోజు నీ అవమానాన్ని చూసి నువ్వు కృంగిపోవద్దు, బాధపడద్దు, కన్నీరు పెట్టుకోవద్దు. నా దేవుడు నేను ఇప్పుడు పడుతున్న ఈ అవమానమునకు రెట్టింపుగా దేవుడు నాకు ఘనతనివ్వబోతున్నాడు, రెట్టింపు ఆశీర్వాదము దేవుడు నాకు ఇవ్వబోతున్నాడని నువ్వు నిరీక్షణ కలిగి, దేవుడు ఏ వాగ్దానం అయితే చేశారో ఆ వాగ్దానాన్ని ఎత్తిబట్టి ప్రార్థన చేస్తూ ఉండగా దేవుడు నీ విశ్వాసమును బట్టి ఆయన ప్రతి అవమానమును రెట్టింపు ఘనతగా మార్చబోతున్నారు. ఈరోజు నిన్ను చూసి హేళనగా మాట్లాడిన వారు, చిన్న చూపు చూసిన వారు, ఇంకా నీ పని అయిపోయింది, ఇంకా నీ జీవితము మారదు అని అనుకున్న వారి ఎదుటిని దేవుడు నిన్ను ఒక ఆశీర్వాదకరంగా ఉంచబోతున్నారు. కాబట్టి ఏ విషయంలో ఈరోజు నువ్వు అవమానపడుతున్నావో ఆ విషయంలో దేవుడు నీకు రెట్టింపు ఘనతను అనుగ్రహిస్తుండగా సమస్త ఘనత మహిమ ప్రభావాలు మనము దేవునికే చెల్లిందామండి. కొద్ది మాటలు దేవుడు మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రేర్ చేసుకుందామండి. అందరూ కనులు మూసుకొని ప్రేర్లేకి ఉంచండి. మహోన్నతుడ, మహాగణుడ, పరిశుద్ధుడా, నీకే స్తోత్రాలు, వందనాలు దేవత. ఇచ్చిన వాగ్దానం మా జీవితాలు నూరెంతలుగా ఫలించునుగాక. దైవజనుల వారి కుటుంబాలు, సంఘాలు, పరిచర్యలు యేసు నామములోనే దీవించబడునుగాక. యెరూషలేముకి యేసు నామములోనే క్షేమము కలుగునుగాక. ఈరోజు పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరిని దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. దేవుని మాట పరిచర్యలో పాలు భాగస్తులే భారం కలిగి ప్రార్థన చేసిన ప్రతి ఒక్కరిని దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. అనారోగ్యంతో ఉన్న బిడ్డలకి యేసునామములో సంపూర్ణ స్వస్థత, విడుదల కలుగునుగాక. మూయబడిన ప్రతి గర్భము యేసు నామములనే తెరవబడునుగాక. వివాహాలు కావలసిన బిడ్డలకి యేసునామములో ఘనమైన వివాహములు జరుగునుగాక. ఎగ్జామ్స్ రాసిన ప్రతి బిడ్డకి యేసునామములో గొప్ప విజయము కలుగునుగాక. యవ్వన బిడ్డలకి యేసునామములో మంచి భవిష్యత్తు కలుగునుగాక. అయ్యా, ప్రతి ఒక్కరిని నీ చేతులకు అప్పగిస్తూ చిన్న ప్రార్థన పాదసని చేర్చుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున బ్రతిమాలి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.